హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మ కుట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో నా వాయిస్కి ఎక్స్క్యూజ్ చేయండి, నాకు కొంచెం కోల్డ్ వచ్చింది, వాయిస్ అంతగా బాగాలేదు. సో ఈ వీడియోలో అయితే మా టీమ్ క్రికెట్ క్లబ్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు, అవెంజర్స్ క్రికెట్ క్లబ్. సో మేము దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూసేయండి. లాస్ట్ ఇయర్ నుంచి దివాళీ అండ్ హెలోవిన్ సెలబ్రేట్ చేయటం స్టార్ట్ చేసాం మేము. లాస్ట్ ఇయర్ పాట్లక్ చేసాము, ఈ ఇయర్ కూడా పాట్లక్ చేసాము. లాస్ట్ ఇయర్ వీడియో ఎవరైనా మిస్ అయినట్టయితే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ ఇయర్ కూడా అలాగే పాట్లక్ చేసాము, బట్ ఈ ఇయర్ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి. ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉంటుంది కదా మరి. సో చాలామంది చాలా వెరైటీస్ తీసుకొచ్చారు, లైక్ గోలీ బజ్జీ, పకోడా, శాండ్విచెస్ ఇలాగా. నేనైతే గులాబ్ జామ్ చేశాను. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ ఇయర్ కూడా నేను గులాబ్ జామే చేశాను. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నేను మెన్యూ మార్చాలి. సో ఈ పాట్లక్ అయితే మేము 25th అక్టోబర్ చేసామన్నమాట. వీకెండ్ సాటర్డే పడింది. జనరల్గా కూడా ఎప్పుడైనా వీక్ డేస్లో ఫెస్టివల్స్ పడితే ఏమైనా మేము సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక వీకెండ్స్లోనే చేసుకుంటాము, సో దట్ అందరినీ కలిసినట్టు అవుతుంది అండ్ అందరికీ కూడా హాలిడే ఉంటుంది కదా. చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ నాకేంటంటే ఆ రోజు నాగుల చవితి కదా, నేను ఫాస్టింగ్ ఫుల్ డే, అందువల్ల నేనేం తినలేదు, బట్ నేను ఎంజాయ్ చేశాను. ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ లాగా స్పార్కిల్సే కాకుండా ఈ ఇయర్ చిన్న చిన్న పాప్ టాప్స్ లాంటివి, చిన్న చిన్న బాంబులు కూడా కాల్చాము. సో ఇంకా డిన్నర్ అయిపోయాక పిల్లలందరూ అయితే ఫస్ట్ స్పార్కిల్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇవే అనమాట, ఇవి పాప్ టాప్స్. జస్ట్ మనం కిందన కొడితే అది సౌండ్ వస్తుంది. ఇది బాగుంది. అండ్ ఇది ఇంకొకటి అనమాట, జస్ట్ మనం ఆ థ్రెడ్స్ని పుల్ చేస్తే కనుక అది కూడా మనకి మంచిగా సౌండ్ వస్తుంది అనమాట. బట్ పిల్లలు అయితే కొంచెం కేర్ఫుల్గా ఆడాలి, ఎందుకంటే ఫేస్ మీద పెట్టుకుంటే కొంచెం హర్ట్ అవుతుంది. That's all for this mini vlog. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.